హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే ఆల్రెడీ మీరు పార్ట్ 1 ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి వీడియో చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ తర్వాత ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోలో మనం బేసిక్ పాయింట్స్ తెలుసుకున్నామండి. ఈవీ వెహికల్ అంటే ఏంటి, ఈవీ వెహికల్ ఎలా నడుస్తుంది, ఈవీ వెహికల్ కొనొచ్చా లేదా, ఈవీ వెహికల్ ఇంజన్ ఉంటుందా ఉండదా, దానికి కూలెంట్ ఎందుకు, సర్వీస్ చేయించుకోవాలా లేదా అన్న విషయాలు ఫస్ట్ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఏ పనులు చేస్తాయి, ఈవీకి ఏదన్నా బ్రేక్ డౌన్ అయినా లేదంటే ఈవీ వెహికల్ని ఎవరైనా వచ్చి డాష్ ఇచ్చినా, డ్యామేజ్ చేసినా, లేదా యాక్సిడెంట్ అయినా అప్పుడు పేలిపోతుందా, కాలిపోతుందా, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి దయచేసి. సో ఈవీ వెహికల్లో వచ్చేసండి, ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చెప్పినట్టుగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వెహికల్ కింద భాగంలో అండర్ బాడీకి ఒక షీట్, ప్రొటెక్టెడ్ షీట్ ఉంటుంది దీనికి, దానిపైన బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. సో ఆ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి వెహికల్ మోడల్ బట్టి డిసైడ్ అవుతుందండి. 20 కిలోవాట్స్ నుంచి 80 కిలోవాట్స్ వరకు ఉంటుంది. వెహికల్ మోడల్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఆ బ్యాటరీ బరువు వచ్చేసి 80 కిలోల నుంచి దగ్గర దగ్గర 700 కిలోలు, 200 కిలోలు సుమారుగా. అంటే వెహికల్ మోడల్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇది కూడా మినిమం అయితే మనకి 100 ఎబో ఉంటుంది, 80 to 100 ఎబో. మ్యాక్సిమం అయితే మనకి 700 వరకు ఉండే అవకాశం ఉంటుంది వెయిట్ అనేది, బ్యాటరీ వెయిట్. అదంతా కూడా వెహికల్ కింద భాగంలో, అంటే వెహికల్కి అండర్ బాడీ ఉంటుంది కదా, దాని దగ్గర ఫిట్ చేయబడి ఉంటుంది అనమాట. సో హై వోల్టేజ్ బ్యాటరీ. నెక్స్ట్ ఇన్వెంటర్. సో ఇన్వెంటర్ అంటే ఏంటంటే సేమ్ మన ఇంట్లో ఏ విధంగా అయితే ఇన్వెంటర్ ఉంటుందో బండిలో కూడా అదే విధంగా ఇన్వెంటర్ ఉంటుంది. అది చేసే పని కూడా సేమ్ ఇంట్లో చేసే పని. ఏంటంటే అండి, హై వోల్టేజ్ బ్యాటరీ దగ్గర నుంచి పవర్ని తీసుకొని, అంటే డీసీ కరెంట్ తీసుకొని, మనం నిన్న చెప్పుకున్నట్లుగా మెయిన్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్. ఈవీలో మెయిన్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్. ఈ ఎలక్ట్రిక్ మోటార్కి పవర్ని సప్లై చేసేది ఇన్వెంటర్. ఈ ఇన్వెంటర్ దగ్గర నుంచి పవర్ని ఎలక్ట్రిక్ మోటార్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎలా అంటే హై వోల్టేజ్ బ్యాటరీ దగ్గర నుంచి డీసీ కరెంట్ని ఈ ఇన్వెంటర్ అనేది దాన్ని ఏసీ కరెంట్గా కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్ మోటార్కి కరెంట్ని సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ మోటార్ దగ్గర నుంచి ఇదే కరెంట్ని మళ్ళీ 12 వోల్టేజ్ బ్యాటరీ ఏదైతే ఉందో, నిన్న మనం చెప్పుకున్నట్లుగా హార్న్స్ కానివ్వండి, వైపర్ బ్లేడ్స్ కానివ్వండి, లేదంటే డోర్ అన్లాక్ ఆర్ లాక్ అవ్వడానికి కానివ్వండి, వెహికల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఆన్ అవ్వడానికి 12 వోల్ట్స్ బ్యాటరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. దానికి పవర్ని కూడా సప్లై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్. దీంట్లో సింగిల్ షాఫ్ట్ గేర్ బాక్స్ మాత్రమే ఉంటుందండి. ఈ గేర్ బాక్స్ ఆర్ రిడక్షన్ గేర్, ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ మోటార్ దగ్గర నుంచి తీసుకునేటువంటి పవర్ని మన వెహికల్ వీల్ తిరిగే స్పీడ్ని రిడక్షన్ గేర్, అంటే గేర్ బాక్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది కదా, ఆ స్పీడ్కి మ్యాచ్ అయ్యే విధంగా పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఇచ్చే కరెంట్ ఏదైతే ఉందో అది వెహికల్కి ప్రాపర్గా సప్లై అయ్యి రెండు కూడా ఒకే విధంగా పవర్ అండ్ ఆల్సో రన్నింగ్ అనేది సేమ్ ఉండే విధంగా సప్లై చేస్తుంది పవర్ని. సో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ నడవడానికి ఉపయోగపడుతుంది. రిడక్షన్ గేర్ అంటే గేర్ బాక్స్ వచ్చేసి మోషన్, ఇట్స్ నథింగ్ బట్ మోషన్, అంటే ఒకటే మోషన్లో వీల్ అండ్ రిడక్షన్ గేర్ తిరిగే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బీసీఎం. బీసీఎం అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ ఎలాగో వెహికల్కి బీసీఎం అలాగా, అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది, ఏ సెన్సార్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఏ సెన్సార్ ఎప్పుడు ఆన్ అవ్వకూడదు,
ఎంత పవర్ వస్తుంది, ఎంత పవర్ని వెంటనే కట్ ఆఫ్ చేయాలి, ఎంత పవర్ని తీసుకోవాలి, వెహికల్కి ఎంత ఛార్జింగ్ ఉంది, ఇంకెంత ఛార్జింగ్ సరిపడుతుంది, ఏదైనా డ్యామేజ్ అయితే కరెంటు మొత్తాన్ని కూడా ఏదైతే మనకి పవర్ని మొత్తాన్ని కూడా కట్ ఆఫ్ చేసేది ఈ బీసీఎం. సో బీసీఎంని బ్రెయిన్ ఆఫ్ ద వెహికల్ అంటారు. బ్రెయిన్ అనమాట. అంటే మనకి బ్రెయిన్ ఎలాగో అది వెహికల్కి బ్రెయిన్ అనమాట. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన వెహికల్ యాక్సిడెంట్ అయినా, ఎవరైనా వచ్చి డాష్ ఇచ్చినా, రకరకాలుగా ఏదైనా వెంటనే అది ఫైర్ అవ్వకుండా, కాలిపోకుండా పవర్ మొత్తాన్ని కట్ ఆఫ్ చేసేస్తుంది. దాని ద్వారా మనకి డ్యామేజ్ ఏం కాకుండా, ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బీసీఎం అనేది. కాబట్టి ఈవీ వెహికల్స్లో నేను చెప్పేది కార్స్ గురించి అండి. మళ్ళీ మీరు కామెంట్స్లో బైక్స్ కాలిపోయాగా మొన్ననే సమ్ పేర్లు చెప్పండి, నేను కంపెనీ పేర్ల గురించి మనకెందుకు, కానీ అవి కాలిపోయినాయి కదా అంటే నేను చెప్పేది ఓన్లీ కార్స్ గురించి అండి. కార్స్లో అయితే బీసీఎం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వెంటనే పవర్ మొత్తాన్ని కట్ ఆఫ్ చేసి పడేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. ఇది మెయిన్. కార్ అంటేనే ఏసీ కదా, అది లేకుండా మనం కార్ అని తీసుకుంటాం. సో ఏసీ సిస్టమ్ అంతా కూడా యాజ్ యూజువల్గా మనకి పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఈవీ వెహికల్స్లో కూడా ఏసీ అనేది ఉంటుందండి. ఏసీ సిస్టమ్ మొత్తం కూడా ఉంటుంది. ఎవాపరేటర్ కానివ్వండి, హీటర్ కోర్ కానివ్వండి, ఇట్ ద సేమ్ టైం ఏసీ సంబంధించిన పైప్స్ కానివ్వండి, ఇంకోటి కూలింగ్ సిస్టమ్ ఎలాగో ఉంది, కూలెంట్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఏసీ ఫిల్టర్ కూడా ఎవ్రీ సర్వీస్లో రీప్లేస్మెంట్ ఆర్ చెకప్ చేస్తారు. రిక్వైర్మెంట్ని బట్టి రీప్లేస్మెంట్ చేస్తారు, అదర్వైజ్ క్లీన్ చేసి ఎక్కిచ్చేస్తారు. అండ్ బ్రేక్ ఆయిల్ కూడా ఉంటుంది, వెహికల్ బ్రేక్ అనేది కాన్స్టెంట్గా ఆగడం కోసం. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా అన్ని వెహికల్స్ ఏ విధంగా ఉంటాయి దీనికి కూడా అలాగే ఉంటాయి. సర్వీస్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి, దీనికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, సర్వీస్ సెంటర్లో ఈవీ వెహికల్ని ఏ షోరూమ్కి పడితే ఆ షోరూమ్కి సర్వీస్ చేయమని ఆథరైజేషన్ ఇవ్వరు. ఒకసారి మీరు వెహికల్ కొనే ముందు ఆ సర్వీస్ సెంటర్లో, ఆ షోరూంలో, ఆ సర్వీస్ సెంటర్లో వెహికల్, ఈవీ వెహికల్ సర్వీస్ చేసే ఆథరైజేషన్ ఉందా లేదా అనేది ఒక్కసారి కనుక్కొని వెహికల్ని కొనుక్కోండి. ఎందుకంటే మనం ఒక దగ్గర కొని ఇంకో దగ్గరికి మళ్ళీ సర్వీస్కి పంపించాలంటే మీకు బర్డెన్ అవుతుంది. కాబట్టి ఒకసారి కనుక్కోండి. అన్ని షోరూమ్స్కి ఉండదు ఇది. ఎందుకు అంటే దాని సపరేట్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది, టెక్నీషియన్కి ట్రైనింగ్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, అంటే మ్యాన్ పవర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే ఈవీ వెహికల్ ఆథరైజేషన్ అనేది సర్వీస్ చేయడానికి సర్వీస్ సెంటర్స్కి అప్రూవల్ ఇస్తుంది కంపెనీ. సో దీనికి టెక్నీషియన్కి సపరేట్గా యూనిఫామ్ ఉంటుంది, సపరేట్గా బ్యారిగేట్స్ అనేవి ఉంటాయి, దీనికి సపరేట్గా ఒక బే ఉంటుంది, దీనికి సపరేట్గా గ్లౌజెస్ ఉంటాయి. అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఎందుకు అంటే హై వోల్టేజ్ సంబంధించినటువంటి వర్క్ చేస్తారు కాబట్టి సేఫ్ సైడ్గా ఉండడం కోసం ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ముందే మనం ప్రొక్యూర్ చేసుకోవాలి కంపెనీ నుంచి మనం కొన్న తర్వాత మ్యాన్ పవర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈవీ వెహికల్ని ఆ ట్రైన్డ్ అయినటువంటి టెక్నీషియన్ మాత్రమే సర్వీస్ చేయాలి. సర్వీసే కదా, ఎవరైతే ఏముంది ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయడం, బాగాలేకపోతే ఎక్కడం, బ్రేక్ ఆయిల్ టాప్అప్ చేయడం, కూలెంట్ ఆయిల్ టాప్అప్ చేయడం, వీల్ ఎలిమెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్, ఇంతే కదా. ఇక ఈవీకి ఏముంటుంది, అలా అనుకోవద్దండి. మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితేనే వెహికల్ దగ్గరికి రాండి టెక్నీషియన్స్, అదర్వైజ్ ఈవీ వెహికల్ దగ్గరికి రావద్దు. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా 80 కిలోవాట్స్ నుంచి దగ్గర 200 నుంచి 300 కిలోవాట్స్ వరకు పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. 70 కిలోవాట్స్ వరకు ఉంటుంది. సో జనరేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ కొన్నిసార్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తక్కువ అయిపోతుంది. సో అందు మాత్రమే ఏదో ఫైర్ అవుతుందని కాదండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. దానికి సంబంధించినటువంటి సేఫ్టీ అప్రాన్స్ ఆర్ యూనిఫామ్, గ్లౌజెస్, షూ ఇవన్నీ కూడా యూస్ చేసి మాత్రమే అటువంటి టెక్నీషియనే వెహికల్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఈవీ వెహికల్ తీసుకోవచ్చండి, ఎన్విరాన్మెంట్ పరిశుభ్రంగా ఉంచవచ్చు, ఎటువంటి ఫ్యూయల్ ఖర్చులకి భయపడకుండా, అట్ ద సేమ్ టైం మనం వాటికి గురి కాకుండా మనం స్వచ్ఛందంగా హ్యాపీగా ఈవీ వెహికల్ని కొనుక్కోవచ్చు. ఇంకొకటి,
మన ఇంటి దగ్గర వాల్మార్ట్ ఛార్జర్ కొంచెం స్లోగా ఛార్జ్ అయితే ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జ్ అనేది కొంచెం స్పీడ్గా అయ్యే అవకాశం అవుతుంది కూడా. సో ఈవీ వెహికల్లో ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవండి. ఉన్న కంప్లైంట్ల్లో ఒకటే, ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మల్టిపుల్ లేవు, చాలా లిమిటెడ్లో ఉన్నాయి. సో డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకొని ఫ్యూచర్లో పెంచుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేద్దాం. ఈవీ వెహికల్ని కొనుగోలు చేద్దాం, వాతావరణాన్ని కాపాడుదాం, కాలుష్యం నుంచి మనందరి ప్రాణాలని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.